ఒక 18 కుర్రోడు 18 కుర్రోడు ఇలా అనుకున్నాడంట, బాగా వాక్యం చదువుతూ బైబిల్ చదువుతూ నేను కూడా గొప్ప సేవకుని అవ్వాలని 18 కుర్రోడు అనుకున్నాడంట. సో అప్పుడు కూర్చొని ఆలోచించాడంట, నేను గొప్ప సేవకుని అవ్వాలంటే ఏం చేయాలి అని. గొప్ప డాక్టర్ కావాలంటే గొప్ప డాక్టర్ చదివినటువంటి MBBS కాలేజ్ కానీ చదవాలి, అవునా? కూర్చొని ఆలోచించాడంట, నేను కూడా గొప్ప సేవకుని అవ్వాలి అంటే గొప్ప బైబిల్ కాలేజ్ చదవాలి అని అనుకున్నాడంట. సరే అని చెప్పి కూర్చొని గొప్ప బైబిల్ కాలేజ్ ప్రపంచం అంతట్లో ఎక్కడ ఉన్నాయని కూర్చొని ఆలోచించి పేపర్ పెట్టుకుని రాసుకున్నాడంట. ప్రపంచంలో ఉన్న టాప్ కాలేజీలు అన్ని పేపర్ మీద రాసుకున్నాడంట. రాసుకున్న తర్వాత ఆ కాలేజీలో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు, ఆ కాలేజీలో ఉన్నటువంటి వ్యక్తులను ఒక్కొక్కరిని చూశాడంట. మరి బైబిల్ కాలేజీలో చదువుకున్న వాళ్ళందరూ గొప్ప సేవకులు అవ్వాలి కదా, అవ్వాలా లేదా? అవ్వాలి, కానీ కాలేదు. పోనీ డాక్టర్ చదివిన వాళ్ళందరూ గొప్ప డాక్టర్లు అవుతారా? కాలేదు. సరే అరే డాక్టర్లు నేను గొప్ప సేవకుని అవ్వాలంటే గొప్ప బైబిల్ కాలేజ్ కాదు, ఇంకేదో ఉంది అని అనుకున్నాడంట. సరే సంఘంలోనూ బయట విశ్వాసులకు చెప్పి భయంకరంగా ప్రార్థన చేస్తూ ఏడుస్తూ, అయ్యా నన్ను గొప్ప సేవకుని చేయయ్యా, నేను గొప్ప సేవకుని అవ్వాలంటే ఏం చేయాలి చెప్పు ప్రభువా అని ఏడుస్తున్నాడంట. ఇది చూసినటువంటి ఒక సంఘ పెద్ద చూసి, విశ్వాసి చూసి, బాబు నీ భారం నీ బాధ నాకు అర్థమైంది బాబు, ఏం లేదు నాయనా, నువ్వు గొప్ప సేవకుని అవ్వాలంటే గొప్ప సేవకుడు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి కొన్ని దినాలు తర్పీదు పొందు, మంచి అనుభవాలు వస్తాయి, మంచి ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటావు అని అన్నాడంట. సరే అని చెప్పి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి ప్రపంచంలో ఉన్న గొప్ప సేవకులు ఎవరబ్బా అని లెక్కేసుకొని చూస్తే ఒక గొప్ప సేవకుడు కంటపడ్డాడంట. ఆయన కింద 100 మంది పరిచారకులు ఉన్నారట. సో 100 మంది తర్పీదు పొందుతున్నప్పుడు 100 మంది కూడా గొప్ప సేవకులు అవ్వాలి కదా, మరి అవుతున్నారా? కాలేదు. అసలు గొప్ప సేవకుని అవ్వాలంటే ఏం చేయాలి? నేను గొప్ప సేవ చేయాలి, గొప్ప పరిచర్య చేయాలంటే నేను ఏం చేయాలి, దాన్ని నేను చేయాల్సిన పనులు ఏంటి అని కూర్చొని ఆలోచిస్తున్నాడంట. ఆలోచిస్తుంటే ప్రభువా నేను గొప్ప సేవకుని చేయాలంటే ఏం చేయాలి? మంచి కోట్ వేసుకోవాలా, మంచి కారు కొనుక్కోవాలా, మంచి BTH చేయాలా, MTH చేయాలా, మాస్టర్ ఆఫ్ థియాలజీ, బిబ్లికల్ థియాలజీ, మాస్టర్ ఆఫ్ డివినిటీ, ఏం చేయాలి, ఏం చేస్తే నేను గొప్ప సేవకుని అవుతానని కూర్చొని జుట్టు పీక్కుంటాడంట. సో పీక్కున్న తర్వాత ఆలోచించింది ఏంటంటే ఎలా గొప్ప సేవకుని అవ్వాలి అని అనుకున్నాడంట. సరే ఒక పని చేద్దాం, మన కళ్ళ ముందు కొంతమంది గొప్ప సేవకులు ఉంటారు కదా, ఆ సేవకుని అనుసరిద్దామని చెప్పేసి పెళ్ళిగానే ఒక సేవకుని ఎన్నుకున్నాడంట. ఉదాహరణకు దైవజనులు యేసన్న గారి లాగా. సో ఒక జిబ్బా వేసుకొని పెళ్లి చేసుకోకుండా, అబ్బా ఇది ఉత్తమమైన సేవ, ఇది గొప్ప సేవ అన్నిటికంటే అని అనుకొని ఆ కుర్రోడు అనుకున్నాడంట. సరే ఇతనిలా నేను సేవ చేయాలని ఒక జిబ్బా వేసుకొని పెళ్లి చేసుకోకుండా తీర్మానం చేసుకొని తిరుగుతున్నాడంట. తిరుగుతూ ఉంటే కొంతమంది వచ్చి అన్నారంట, ఏరా సిగ్గు లేదురా పని పాటలని ఎదవా, పెళ్లి పెటాకులు లేకుండా ఇంటింటి తిరిగి బైబిల్ సంకేసుకొని తిరుగుతున్నావు అని అన్నారట. అనరా? అంటారు, నాకంటే ఎక్కువ మీకు అనుభవాలు ఉంటాయి. అన్నారట. పాపం ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి, అనుభవం లేదు కదా, కుర్రోడు కదా, పాపం ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి, ప్రభువా గొప్ప సేవకుని అవుదామని వస్తే పెళ్లి చేసుకోకుండా ఆ సేవకుని అనుసరిద్దాం అనుకుంటే నన్ను తిడుతున్నారు ప్రభువా అని బాధపడ్డాడంట. సరే అయితే పెళ్ళి వద్దు, సిగ్గు లేదురా, ఒకరి ఇళ్లలో పడి తింటావు, బైబిల్ సంకేసుకుని దాన్ని తింటుంటే ఆ మాటలు భరించలేక మళ్ళీ ఒక తీర్మానం చేసుకున్నాడట. వద్దు ఈ సేవకుడు వద్దు, ఈ సేవకుని అంటే తిడుతున్నారు, పెళ్లి పెటాకులు లేవు, సిగ్గు లేని ఎదవా అని తిడుతున్నారు, ఇంకొక సేవకుని ఎన్నుకుందామని చెప్పి ఇంకొక సేవకుని ఎన్నుకున్నాడంట. ఆయనేమో ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నాడంట. ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఉద్యోగం చేసి సేవ చేస్తున్నాడు, నేను ఇతరులా సేవ చేద్దామని. కానీ అతని దగ్గరికి వచ్చేసరికి కూడా విమర్శ వచ్చిందంట. ఏమని? దేవుని మీద ఆధారపడిన చేత కాదు, ఉద్యోగం పక్క చేసుకుంటూ సేవ చేస్తున్నావు, నీది ఒక బతుకు అని మళ్ళీ కొంతమంది అన్నారంట. విసిగెత్తిపోయి, ఇది కాదు జీవితం, గొప్ప సేవ చేయడం ఎలా, గొప్ప సేవ చేయాలంటే నేను ఏం చేయాలి అని బాధపడుతూ రోధిస్తూ ఉంటే, అయ్యా నేను ఏం చేయాలి గొప్ప సేవకుడు అని కూర్చొని ఏడుస్తూ బాధపడుతుంటే ఒక పుస్తకం చదివాడంట. ఆ పుస్తకంలో ఇలా ఉంది. ఏముందంటే 2 సేవకులు ఉన్నారు. ఆ పుస్తకంలో 2 సేవకులు సేవ చేశారు, 2 సేవకులు గొప్ప సేవ చేశారు. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప, వీళ్ళిద్దరూ చేసిన సేవ ఏంటి, వాళ్ళిద్దరిలో ఎలాంటి సేవ చేశారు, వాళ్ళ బలం ఏంటి, వాళ్ళ బలగం ఏంటి, వారు ఎలాంటి సేవ చేశారు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేది ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఓకేనా? ఇంతకు ఎవరు ఆ సేవకులు? మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం, బుక్ ఆఫ్ మాథ్యూ, గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 11. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం. క్షమించండి, లూకా రాసిన సువార్తలో కూడా ఇదే మాట ఉంటుంది. లూకా సువార్త చదువుదాం, ఇంకా బాగుంటుంది. గాస్పల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 11:7. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం. ఇప్పుడు మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు మనం కొన్ని నిమిషాలు ఆలోచించాం. ఏమనంటే, ఎలా సేవ చేసినా తిడుతున్నారు, పెళ్లి చేసుకోకుండా సేవ చేసినా తిడుతున్నారు, మంచి కోట్ వేసుకున్నా తిడుతున్నారు,
మంచి లేదా సాదాసీదామైనటువంటి జుబ్బా వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని ఒక సాధారణమైన సేవకునిలా బతుకుతున్నా తిడతారు. ఇప్పుడు మీరు చెప్పండి, నాకంటే గొప్ప అనుభవం కలిగిన వాళ్ళు ఏం చేసినా తిడతారు. మంచి షర్ట్ వేసుకున్నా తిడతారు, మంచి షర్ట్ వేసుకోకపోయినా తిడతారు, బైబిల్ ప్రకటించినా తిడతారు, ఉద్యోగం చేసి సేవ చేసినా తిడతారు, లేదా ఉద్యోగం మానేసి పరిపూర్ణంగా సేవ మీద ఆధారపడినా తిడతారు. అసలు ఏ సేవకుడు గొప్ప? మీరేమంటారు? ఏ సేవకుడు గొప్ప? ఓటు వేసుకొచ్చే సేవకుడు గొప్ప, లేదా కారులో తిరిగే సేవకుడు గొప్ప, లేదంటే పేదవాడు అయిన సేవకుడు గొప్ప, పెళ్లి చేసుకోకుండా సేవ చేసే గొప్ప, పెళ్లి చేసుకొని సేవ చేసే సేవకుడు గొప్ప? ఏ సేవకుడు గొప్ప? ఇప్పుడు మనం ధ్యానం చెబుతున్న విషయాలు ఇద్దరు వ్యక్తుల్లో ఎవరు గొప్ప? ఒకవేళ ఈ ఇద్దరిలో ఎవరి సేవ గొప్ప? ఆ ఇద్దరు ఎవరో కాదు. నెంబర్ 1 బాప్టిజం ఇచ్చి యోహాను, నెంబర్ 2 యేసుక్రీస్తు. బాప్తిసం ఇచ్చి యోహాను, యేసుక్రీస్తు, ఈ వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప? లేదంటే లోకము లేదా పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు వాళ్ళు ఏమని తీర్పు తీర్చారు, వాళ్ళు ఏమన్నారు? ఈ 2 మాటలు చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 33వ వచనం, క్షమించండి 33. బాప్తిసం ఇచ్చి యోహాను రొట్టె తినకయు ద్రాక్షారసము త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టిన వాడని మీరు అనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులను పాపులను స్నేహితులను అనుచున్నారు. అయినను జ్ఞానమని దాని సంబంధులందరినీ బట్టి తీర్పు పొందండి. తలపైకెత్తండి. బాప్తిజం ఇచ్చి యోహాను మీకు అందరికీ తెలుసు, యేసుక్రీస్తులాగా నిలువుటంగి వేసుకోవాలి, ఒంటి చర్మాన్ని తోలితట్టిగా కట్టుకొని అడవుల్లో కొండల్లో దొరికే తేనె తింటూ సాదాసీదామైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు యోహాను. యోహానేమో అడవుల్లో కొండల్లో తిరుగుతూ తేనె తిరుగుతూ సాదాసీదమైన జీవితాన్ని జీవిస్తుంటే యోహాన్ అన్నారు, ఏమన్నారంటే వీడు మనిషి కాదురా, అసలు వీడు ప్రవక్తే కాదు, వీడు సేవకుడే కాదు, వీడు ఏమీ తినటం లేదు, వీడు మనుషులతో కలవట్లేదు అని అన్నారట. ఎవరిని? బాప్తిసం ఇచ్చి యోహాను. యేసుక్రీస్తేమో ఇంటింటా తిరుగుతూ ఎవరైనా సుంకర్లు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేసి కడుపు నిండా భోంచేసి వాళ్ళని ఆశీర్వదిస్తే యేసుక్రీస్తుని అన్నారంట, వీడు తిండిపోతురా, పనికిమాలనోడరా, సుంకర్లతోనూ పాపులతోనూ నివసిస్తాడు, వీడికి మనకు సంబంధం లేదు అని అన్నారంట. మీరు చెప్పండి, యేసుక్రీస్తు గొప్ప, యోహాను గొప్ప? వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప? ఇక్కడ కూర్చున్నటువంటి మనలో మనం ఆలోచిస్తాం, నేను ఎవరిని అనుసరించాలి, ఏ సేవకుని అనుసరించాలి? అతడు గొప్ప, నేను గొప్ప, మా నాన్న గొప్ప, నేను గొప్ప, ఆ సేవకుడు గొప్ప, నేను గొప్ప, ఈ సేవకుడు గొప్ప, నేను గొప్ప. ఏ సేవకుడు గొప్ప? అసలు బాప్తిసం ఇచ్చి యోహానుకు ఒంటి చుట్టూ దోలెదట్టు కట్టుకోవాలి, తేనె తింటూ సేవ చేయాలి అని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు నిలువుటంగి వేసుకొని చెప్పులు ధరించి సువార్త ప్రకటించాలి. ఈరోజు వచ్చే చాలా విచిత్రం ఏంటంటే యూట్యూబ్లో చెప్పులు వేసుకొని వాక్యం ప్రకటించకూడదు, దాని మీద పెద్ద డిబేట్, దాని మీద మళ్ళీ పెద్ద రచ్చ. ఇంతకు చెప్పులు వేసుకొని వాక్యం ప్రకటించకూడదా? రైట్. ఒక మాట చెప్తాను, ఏమనుకోబాకండి. యేసుక్రీస్తు చెప్పులు వేసుకున్నాడా లేదా? వేసుకున్నాడా? కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు యేసుక్రీస్తు చెప్పులు ఇప్పి ప్రసంగం చేశాడంటారా, చెప్పులు వేసుకొని ప్రసంగం చేసింటాడంట? కూర్చొని బోధించినాడు. రైట్, మంచి మాట. యేసుక్రీస్తు నడుచుకుంటూ జనసమూహాన్ని చూసి ఇదిగో స్త్రీలకు కనిన వాళ్ళందరిలో కల్లా బాప్తిసం ఇచ్చి యోహాను గొప్పవాడు అని అన్నాడా? అప్పుడు యేసుక్రీస్తు చెప్పులు ఇప్పి ప్రకటించాడా, చెప్పులు వేసుకొని ప్రకటించాడు? ఏంటండి? పేతురు, ఇదో ఈ చెప్పు నువ్వు పట్టుకో, ఫిలిప్పు ఈ చెప్పు నువ్వు పట్టుకో, కాసేపు ఉండండి, నేను వాక్యం ప్రకటిస్తాను, తర్వాత నా చెప్పులు నాకేయండి అని శిష్యులకు ఇచ్చాడా? చెప్పులు వేసుకోకుండా ప్రకటించాడు. సేమ్ నేను చెప్పేది అదే. ఏ సేవకుడు గొప్ప, ఏ దైవజనుడు గొప్ప, ఏ ప్రవక్త గొప్ప అంటే సందర్భాన్ని బట్టి ఆ సేవకుడికి దేవుడు పిలిపించాడు. ఆ సేవకుడు చిన్న కొట్టం కట్టుకొని చిన్న మందిరంలో సేవ చేసుకుంటాడు, అది ఆ సేవకుడి తత్వం. చిన్న చొక్కా ఒకటి వేసుకొని, చిన్న అంగి ఒకటి వేసుకొని, పేదరికంతో కడుపు మార్చుకుంటూ కున్న కుటుంబాన్ని పోషించుకోలేక తిప్పలు పడుతూ నేర్చుకుంటూ సేవ చేస్తున్నాడు. అది ఆ దృష్టిలో ఆ సేవకుడు పిలిచిన పిలుపులో అది గొప్ప. ఇంకొక సేవకుడు కోట్ వేసుకొని కారులో తిరుగుతుంటే అది ఆ సేవకుడికి ఇచ్చిన పిలుపు. బాప్తిసం ఇచ్చి యోహాను ఎందుకంటే ఒంట చర్మం చుట్టుకున్నాడు, తేనె ఎందుకు తాగాడండి? సేవకుడు కాదా? సేవకుడే. యేసుక్రీస్తు సేవకుడు కదా, నిలువుటంగి వేసుకున్నాడు, యేసుక్రీస్తు సేవకుడే. మరి ఎవరు గొప్ప? యవనస్తుడు బైబిల్ చదివాడంట, ప్రభువా ఎవరు గొప్ప సేవకు నేను ఎలా చేయాలి? అప్పుడు ఆ యవనస్తుడికి అర్థమైందంట, ఒరే పిచ్చోడా, ఈ భూమి మీద నువ్వు ఏ కాలేజ్ చదివినా, ఏ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా నేను విమర్శిస్తారు, నేను దూషిస్తారు. అసలు నువ్వు ఎలా సేవ చేయాలో, నువ్వు బట్టలు ఎలా కట్టుకోవాలో, నువ్వు ఎలా వాక్యం ప్రకటించాలో, నువ్వు ఎలా ధైర్యాన్ని పొందుకోవాలో, ఎలా శక్తిని పొందుకోవాలో మనుషుల దగ్గర కాదు బాబు నేర్చుకోవాల్సింది. ఎవరి దగ్గర? వీళ్ళిద్దరి బలాలేంటో ఒక్క మాట చూపిస్తాడు. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయంలో చూడండి. వీళ్ళిద్దరూ ఇంత గొప్ప సేవ, అసలు
యోహాను శరీరం చుట్టూ వంట చర్మాన్ని కప్పుకోవాలని, యేసుక్రీస్తు నిలువుటంగి ధరించుకోవాలని ఎవరు చెప్పారు? అసలు వీళ్ళ సేవలో ఉన్న బలం ఏంటి? లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం చూడండి. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను. ఈ పదాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రధాన యాజకుడై ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. గుర్తుపెట్టుకోండి, యోహాను సేవలోకి రాకముందు ఎక్కడి నుంచి వస్తున్నాడు? అరణ్యములో నుంచి వస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, యోహాను సేవలోకి రాకముందు అరణ్యములో ఉన్నప్పుడు అన్నయ్య కయ్యప్ప అనే ఇద్దరు మామ అల్లుడు అనమాట. అన్నయ్య కయ్యప్ప మీకు తెలిసే ఉంటుంది, ప్రధాన యాజకులు అనమాట. అయితే ఈ ప్రధాన యాజకులు ఈ అన్నయ్య కయ్యప్ప ప్రధాన యాజకులుగా ఉన్న టైంలో ఈ యోహాను అరణ్యములో ఉన్నాడు. ఆ టైంలో అరణ్యములో ఉన్నప్పుడు దేవుని వాక్యము యోహాను యొద్దకు వచ్చాను కనుక అతడు బయలుదేరి అరణ్యంలో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది, మారుమనసు పొందండి అన్నాడు. ఒక్క పాయింట్, యోహాను సేవలోకి రాకముందు ఎక్కడి నుంచి వచ్చాడు? అరణ్యంలో నుంచి. ఒప్పుకుంటారా? రైట్. ఇప్పుడు ఇంకొక వచ్చిన, ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు చూడండి. యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? 4వ అధ్యాయం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములోనికి నడిపింపబడి తలలు పెగతాడు. చాలు. యేసుక్రీస్తు సేవలోకి వెళ్ళకముందు ఎక్కడికి వెళ్ళాడు? బాప్తిస్మీ యోహాను సేవలోకి రాకముందు ఎక్కడికి వెళ్ళాడు? ఏం చేస్తున్నారు అరణ్యంలో? భజన చేస్తున్నారా? ఏం చేస్తున్నారు అరణ్యంలో? అరణ్యంలో యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? బాప్తిస్మీ యోహాను అరణ్యంలో ఏం చేస్తున్నారు? అసలు యేసుక్రీస్తుకు నిలువుటంగి ఎక్కించుకొని సేవ చేయాలని, బాప్తిస్మీ యోహానుకు ఇలా సేవ చేయాలని ఎవరు చెప్పారు? ఇక్కడ కూర్చున్న మనకు జాన్ పాల్ అనే నేను లేదా సంజీవ్ తేజ్ అనే నాకు సేవ చేయాలి, ఎలా సేవ చేయాలి నాకు ఎవరు చెప్తారు? ఇక్కడున్న మీకు ఎవరు చెప్తారు? మనుషులు చెప్పరండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికి గుండెల మీద ముద్ర వేసుకోండి. మనుషులు ఎప్పటికీ చెప్పడు. మోషే 40 సంవత్సరాల్లో సకల విద్యలు నేర్చుకున్నప్పటికీ 40 సంవత్సరాలు అరణ్యంలో వెళ్ళకపోతే గొప్ప నాయకుడు అయ్యేవాడు కాదు. ఒప్పుకుంటారా? ఏలియా హోరేబు పర్వతంలోకి వెళ్ళి 3 సంవత్సరాలు ఒంటరిగా గడపకపోతే బలాన్ని పొందుకొని గొప్ప దైవజనుడు అయ్యేవాడు కాదు. తెలుసా? నిజమా? మీకు తెలుసా? ఒక చిన్న ప్రశ్న, పౌలు సేవలోకి వెళ్ళకముందు ఎక్కడికి వెళ్ళాడు? పౌలు దమస్కు పట్టణానికి వెళ్తా అంటే మారుమనసు పొందాడు. ఒప్పుకుంటారా? ఎస్. మారుమనసు పొందిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు పౌలు? ఏ ఊరికి వెళ్ళాడు? పౌలు సేవలోకి వెళ్ళకముందు ఎక్కడికి వెళ్ళాడు సార్? దమస్కు పట్టణంలో దర్శనం పొందిన తర్వాత, దమస్కు పట్టణంలోకి వెళ్ళిన తర్వాత, అననీయ చేత బాప్తిసం పొందిన తర్వాత పౌలు 3 సంవత్సరాలు అరేబియా ప్రాంతానికి వెళ్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి, చూపిస్తాడు. ఈ బైబిల్లో ఇదొక్క వచనం తప్ప మీకు ఎక్కడ కనిపిస్తుంది. పౌలు సేవలోకి రాకముందు ఎక్కడికి వెళ్ళాడు? పౌలు సేవలోకి రాకముందు పౌలుకు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పౌలు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణానికి తిరిగి వచ్చింది. చాలు. బైబిల్ పండితులు ఏమంటారంటే అరేబియా పట్టణంలో, అంటే అరేబియా అనగా పెట్రో అనే ప్రాంతం ఉంటుంది. అంటే హోరేబు పర్వతం ఉంటుంది, సీనాయి పర్వతం చూసారా? ఈ సీనాయి పర్వతంలో హోరేబు అనేది ఒక ప్లేస్. ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి గడిపింటాడు అనేది చాలామంది బైబిల్ పండితుల అభిప్రాయం. అయితే బైబిల్లో ఇది ఒకచనం తప్ప మనకి ఎక్కడ కనిపించదు. పౌలు సేవకు రాకముందు ఏం చేశాడని. ఇంచుమించు సేవకు రాకముందు పౌలు 3 సంవత్సరాలు అరేబియాలో ఏం చేశాడు? అరేబియాలో పౌలునే అంటాడు, ఇదే పత్రికలు ఏమంటాడు తెలుసా? నాకు మనుషులు బోధించలా, నాకు పేతురు బోధించలా, యోహాను బోధించలా, నాకు ఎవరు బోధించాడు తెలుసా? తల్లి గర్భంలో నీ పుట్టక మునిపే నన్ను ఎన్నుకున్న నా దేవుడు నాకు బోధించాడు. మీకు తెలుసా? పౌలు ఈ నాట్ ఏ కామన్ మ్యాన్. పౌలు సాధారణమైన వ్యక్తి కాదు. బెన్యామిన్ గోత్రంలో వంశపు వాడు, బెన్యామిన్ గోత్రం వాడు, అలాగే రోమా పౌరసత్వం కలిగిన వాడు, పరిసెయుడు. ఒకవేళ ఈ లెక్క ప్రకారం చూస్తే కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే ఆ కాలంలో ఇన్ని క్వాలిటీస్ కలిగిన పౌలు డబ్బు సంపాదిస్తే నెలకు 5 నుంచి 6 లక్షలు 7 లక్షలు డబ్బు సంపాదించగలడు. ఎవరు? పౌలు. అంత నాలెడ్జ్ ఉంది. మీరు బైబిల్ కనుక తిరగదేస్తే రోమా, కొరింథీయులకు, 2 కొరింథీ, గలతీ, హెబ్రీలకు మంచి థియాలజీతో బైబిల్ చూడకోకుండానే పాత నిబంధన గ్రంథాన్ని అంతా పిప్పి పీల్చి చేసినాడు. ఎవరు తెలుసా? పౌలు.
అందుకనే పేతురు కూడా అంటాడు, మీరు కొంతమంది పౌలు పత్రికలు చదివిన తర్వాత తప్పుగా అపార్థం చేసుకుంటారు అని కూడా పేతురు అంటాడు. ఎవరి గురించి? పౌలు గురించి. పౌలు అంత జ్ఞానంతో నింపి పత్రికలు రాస్తాడు. ఇంత జ్ఞానం పౌలుకి ఎక్కడి నుంచి వస్తుంది? సేవలకు రాకముందు పౌలు ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలోకి వెళ్ళాడు. మోషే గొప్ప నాయకుడు కాకముందు ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలోకి వెళ్ళాడు. యేసుక్రీస్తు గొప్ప సేవ స్టార్ట్ చేయకముందు ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలోకి వెళ్ళాడు. బాప్తిజం ఇచ్చి యోహాను సేవ చేయకముందు ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలోకి వెళ్ళాడు. ఒక మాట చెప్పనా, అరణ్యంలోకి వెళ్ళాలంటే మనం కూడా ఏం చేయాలి? మనం కూడా ఒక ఒంటి చుట్టూ దొట్ట చుట్టూ కొరికి ఒక కొండలు అడవుల్లోకి వెళ్ళి వెళ్ళాలా? అరణ్యంలోకి వెళ్ళడం అంటే ఏంటి దానికి అర్థం? ఏంటి దానికి అర్థం? ఒంటరిగా దేవునితో గడపడం, ఒంటరిగా దేవునితో సహవాసం చేయడం. సేవలోకి రాకముందే ఒంటరిగా దేవునితో గడిపే అనుభవం. నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి, నన్ను బాగా కదిలించి నా జీవితాన్ని బాగా ప్రభావితం చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే డేవిడ్ బ్రేనార్డ్. డేవిడ్ బ్రేనార్డు వాక్యం ఎట్లా ప్రకటించాడు తెలుసా? 24 ఏట సేవకు వచ్చినాడు. 24 ఏట సేవకు వచ్చి 28వ ఏట అంటే జస్ట్ 4 years, 4 సంవత్సరాలు సేవ చేశాడు. నమ్మండి, రెడ్ ఇండియన్స్ని ప్రభావితం చేశాడు. విలియం కేరీ డేవిడ్ బ్రేనార్డ్ పుస్తకాన్ని చదివి నన్ను ఇలా వాడుకో ప్రభువా అంటాడు. జోనాథన్ ఎడ్వర్డ్ బ్రేనార్డ్ యొక్క సమాధి పైన మోకాళ్ళు ఉండి ఇలాంటి సేవకునిగా నన్ను ప్రభువా అని ఏడుస్తాడు. డేవిడ్ బ్రేనార్డ్ ఎంత గొప్ప సేవకుడు చెప్తాడు అండి. చుట్టూ ప్రజలు ఉంటారు. 24వ ఏటనే చిన్నతనంలోనే వంశపర్యంగా క్షయవ్యాధి వచ్చేటది. బ్లడ్ కక్కుని చచ్చిపోతాడు. వాక్యం ప్రకటిస్తుంటాడు. దాహం వేస్తుంది, ఊపిరి ఆడక సరిగా ఉంటుంది, బ్లడ్ వస్తుంటుంది. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ప్రభువా ఒక్క 10 నిమిషాలు నాకు టైం ఈ ప్రభువా, 10 నిమిషాలు వీళ్ళందరినీ కొరకు సంపాదిస్తాను ప్రభువా. రోగ్ నుంచి రక్తం కక్కుంటే రక్తం ఇలా తుడుచుకొని వాక్యం ప్రకటిస్తాడు. చచ్చిపోయి మరణ పడక మీద ఉన్నప్పటికీ శరీరం కాళ్ళు ఆడకపోయినా ప్రార్థన చేసేవాడు. ఆయన జీవిత చరిత్ర చదివి విలియం కేరీ భారతదేశానికి వచ్చాడు. ఆయన జీవిత చరిత్ర చదివి ఆదోనీరామ్ జెడ్సన్ బర్మా దేశానికి వెళ్ళాడు. ఆయన జీవిత చరిత్ర చదివి జాన్ వెస్లీ మెథడిస్ట్ సంఘాన్ని స్థాపించినటువంటి ఇంగ్లాండ్ దేశాన్ని గడగడలాడించిన జాన్ వెస్లీ ఆయన పుస్తకాన్ని చదివి ఏమంటాడు తెలుసా? ఒక సేవకుడిగా నువ్వు ఉంటే కనుక ఒక చేత్తో బైబిల్, ఒక చేత్తో డేవిడ్ బ్రేనార్డ్ యొక్క జీవిత చరిత్రను పట్టుకొని సేవ చేయంటాడు. ప్రతిరోజు కనీసం వారానికి 2-3 సార్లు డేవిడ్ బ్రేనార్డ్ జీవిత చరిత్ర చదివేవాడంట. ఎవరు తెలుసా? జాన్ వెస్లీ, మెథడిస్ట్ సంఘ కాపరి జాన్ వెస్లీ. అంత గొప్ప సేవ చేశాడు డేవిడ్ బ్రేనార్డ్. ఎట్లా చేశాడు నా అసలు డేవిడ్ బ్రేనార్డ్? కేవలం 4 సంవత్సరాలు అంటే దేశాన్ని ప్రభావితం ఎలా చేశాడు చెప్పనా? రెడ్ ఇండియన్స్ అనేది అమెరికాలో నార్త్ సైడ్ ఉంటుంది. అమెరికాకు నార్త్ సైడ్ ఉంటుంది. ఆ అమెరికాకు నార్త్ సైడ్లో తన పుస్తకంలో రాస్తాడు. ఏమంటాడంటే, చెట్టు కింద మంచు కురుస్తుంటే చెట్టు కింద మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేసి మంచులో చెమట దారలుగా కాసి చట్టంతా తడిచిపోతుంది. సింపుల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏమలుస్తారంటే, చలికాలంలో ఎవడికైనా చెమట పడుతుందా? చలికాలంలో చెమట పడుతుందా? ఎండాకాలం ఇప్పుడు ఎండలో బాగా ఎండ పెడుతుంది, ఈ నుంచి నడుచుకుంటూ వెళ్ళారు, చెమట పడదా? మరి మంచు ఉన్నప్పుడు మరి డేవిడ్ బ్రేనార్డ్కి ఎలా చెమట పట్టింది? తను అంటాడు, గంటలు తడిచిపోయి ముద్దయిపోయి ప్రార్థన చేస్తాడంట. తన శరీరంలో క్షీణించిపోయే వరకు ప్రార్థన చేస్తాడంట. ఒంటరిగా దేవునితో గడిపే అనుభవం. నేను అడుగుతాను, నా జీవితాన్ని బహుగా ప్రభావితం చేసిన వ్యక్తి డేవిడ్ బ్రేనార్డ్. కేవలం 4 సంవత్సరాలండి నేను ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభువా డేవిడ్ బ్రేనార్డ్ లాగా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతకని అవసరంలే, కేవలం 2 సంవత్సరాలు పరిపూర్ణంగా నీ సేవ అలా బతకగలిగితే బాగుంటుంది. ఒక చిన్న కోరిక, ఒక చిన్న ఆశ. మనం ఎలా సేవ చేసినా తిడతారండి, నువ్వు ఏం బట్టలు వేసుకున్నా తిడతారు. బిల్లీ గ్రాహం గారు, ఎంతమంది తెలుసు మీలో? బిల్లీ గ్రాహం గారు తెలుసు కదా. బిల్లీ గ్రాహం గారు గొప్ప సువార్థికుడు. బిల్లీ గ్రాహం గారు భార్య పేరు రూతు గ్రాహం గారు. బిల్లీ గ్రాహం గారు అమెరికా నుంచి ఇంగ్లాండ్కి వచ్చేటప్పుడు ఓడలో ప్రయాణం చేస్తాడు. ఇది జస్ట్ యాజ్ ఐ యామ్ అనే ఇంగ్లీష్లో తన ఆటోబయోగ్రఫీలో రాస్తాడు బిల్లీ గ్రాహం గారు. సో ఆ స్టీమర్లో ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వస్తున్నప్పుడు చాలా లగ్జరీగా ఉన్నటువంటి హోటల్ ఉంటాయి చూసారా స్టీమర్లో, ఆ హోటల్లో ప్రయాణం చేసి వస్తాడు. వచ్చిన తర్వాత దిగిన తర్వాత ఇంతలో మనలాంటి వాళ్ళు కెమెరా పట్టుకొని వచ్చారు ముందుకి. ఏమంటే బిల్లీ గ్రాహం గారా, మీరు దేవుని సేవకుడు కదా, ప్రజల సొమ్మునంతా తీసుకొని పోయి ఇట్లా ఖర్చు పెడుతున్నారు, నీ భార్య చూడు కోట్ ఏం వేసిందో, నువ్వు చూడు కోట్ ఏం వేసావో, మీకు అసలు సిగ్గుందంటే ప్రజల సొమ్ము తీసుకున్నట్టు కోట్లు బూట్లు వేస్తారు మీరు అని అన్నాడంట. అదే మీలాగా మీకు సిగ్గుందంటయా, పడవలో ఆ నుంచి లగ్జరీగా ఫస్ట్ ఏసీ రూమ్లో వచ్చారు మీరు, దేవుని ప్రజల సొమ్ముని ఇలా దొరికిపరచారు అని ఒక మీడియా వాడు మైక్ మొదలుపెట్టి అడిగినాడంట.
అదే మీ స్థానంలో యేసుక్రీస్తు ఉంటేనా ఏం చేసేవాడు? మీలాగా లగ్జరీగా వచ్చేవాడా? ప్రజల సొమ్ముతో ఇలా ఆడుకునేవాడా అని మీడియా వాడు మైక్ ముందర పెట్టి బిల్లి గ్రహం అన్నాడంట. అప్పుడు బిల్లి గ్రహం గారు పక్కన కెరడీ పాల్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన పేరు నాకు ఎగ్జాక్ట్ గుర్తులేడు. ఆయన మంచి సింగర్. ఆయన ఏమన్నాడంటే, బాబు నువ్వు అడిగే మంచి ప్రశ్న, యేసుక్రీస్తు కనుక ఈ భూమి మీద ఉంటే ఇలా పడవలో వచ్చేవాడా, ఏసీ ఖర్చు పెట్టేవాడా నువ్వు అన్నావు కదా, నువ్వు కూడా బిల్లి గ్రహం గారికి ఒక గాడిద దీపి. ఏం దీపి? గాడిద. ఆ గాడిద మీద ఈదుకుంటూ వచ్చాడు అని అన్నాడంట. మీకు అర్థమవుతుంది చెప్పేది? యేసుక్రీస్తు దేని మీద తిరిగాడు? ఆ లెక్క ప్రకారం ఎత్తుకుంటే క్రీస్తుని పోలి జీవించాలంటే మనం కూడా బండ్లన్నీ వదిలేసి గాడిదలు కూడా కొనుక్కొని తల ఒక గాడిద మీద రావాలా? అవునా? కుదురుతుందా? మరి క్రీస్తుని పోలిని అనుసరించడం ఏంటి? ఎలా చేసినా తిడతారండి, ఏం చేసినా తిడతారండి. మరి ఎలా? గొప్ప సేవకుడు అనే కారణం ఏంటి తెలుసా? ఈ భూమి మీద ఎవరు నిన్ను గొప్ప సేవకుడు చేయలేరు. ఒంటరిగా నువ్వు ఎంత సమయం దేవునితో గడుపుతావో అదే నేను గొప్ప సేవకుని చేస్తాను. చివరిగా ఒక మాట చెప్పేసి ముందుకు వెళ్ళిపోదాం. ఒక చిన్న ప్రశ్న, దాంతో ముందుకు వెళ్ళిపోదాం. ఆ ప్రశ్న ఏంటంటే, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇద్దరు వ్యక్తులు ఆలోచించండి. ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి జస్ట్ 3 days, కేవలం 3 daysలో, విత్ ఇన్ 3 days యూ ఫీల్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఇన్ ద హ్యూమన్ హార్ట్. కేవలం 3 రోజుల్లో 1,20,000 మంది ప్రజల గుండెల్లో భయాన్ని పుట్టించాడు. కేవలం 3 రోజుల్లో. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి 1,20,000 మంది గుండెల్లో కేవలం 3 రోజులే సువార్త ప్రకటించాడు. కేవలం 3 రోజుల్లో మొత్తం భయపెట్టేశాడు ఒక ప్రవక్త. ఇంకొక ఆయన ఉన్నాడు, బొడ్డోడు నుంచి ఎంత వయసు నుంచి సువార్త ప్రకటించుకుంటూ వచ్చాడు. సువార్త ప్రకటించాడు, సత్యంతవరకు ప్రకటించాడు. ఒక్కని కూడా రక్షణ పోవాలి. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప సేవకుడు?